నమస్తే. బంగారం ధరలు తగ్గిపోతా ఉన్నాయి. వెండి ధరలు కూడా తగ్గిపోతా ఉన్నాయి. గత 4-5 రోజుల నుంచి వరుసగా ధరలు తగ్గుతా ఉన్నాయి. చుక్కలంటినటువంటి బంగారం వెండి ధరలు దిగి రావడంతో సామాన్య సగటు ప్రజలు ఆనందంతో ఉన్నారని చెప్పొచ్చు. కేవలం బంగారం వెండి మీద ఇన్వెస్ట్మెంట్ రూపంలో పొదుపు చేసిన వారు మాత్రమే ఆందోళన చెందుతున్నారు. సామాన్యులు రోజువారీ అవసరాల కోసం, గృహ అవసరాల కోసం, పెళ్లిళ్ళ శుభకార్యాల అవసరాల కోసం కొనుగోలు చేసేటువంటి అవసరాలు ఉన్నటువంటి సామాన్యులు మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో అంటే మార్చి 24 నాడు హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్ ధర ఎలా ఉన్నాయంటే 24 క్యారెట్ల బిస్కెట్ బంగారానికి 1,40,350 రూపాయలు. నిన్నటితో పోల్చుకుంటే దగ్గర దగ్గర 3,000 రూపాయల ధర తగ్గిందిగా చెప్పవచ్చు. అలాగే వెండి ధరలు కూడా చాలా తగ్గిందని చెప్పొచ్చు. కిలో వెండి ఈరోజు మార్చి 24వ తారీఖు రోజు 2,40,000 రూపాయల వరకు కేజీ వెండి ధర, స్వచ్ఛమైన వెండి ధర 2,40,000 ఉంది. నిన్నటితో పోల్చుకుంటే సుమారు 10,000 రూపాయలు తగ్గింది. అంటే గత 4-5 రోజుల నుంచి రెండో కూడా బంగారం అండ్ సిల్వర్ వెండి కూడా తగ్గుముఖం పట్టుతుంది. దీనికి ప్రధాన కారణం పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణాలు. ఏదైతే ఈ వెండి బంగారం ధరలు పెరగడానికి కారణమైనటువంటి పశ్చిమాసియా యుద్ధ వాతావరణ ముందస్తు సూచనల మేరకు ఈ బంగారం వెండి ధరలు అధికంగా పెరుగుతూ సుమారు 80,000-85,000 రూపాయల స్థిరంగా ఉన్నటువంటి బంగారం ఏకంగా 1,60,000-1,75,000 వరకు వెళ్ళిందంటే డబల్ వెళ్ళింది 3-4 మాసాల వ్యవధిలోనే. అలాగే వెండి కూడా సుమారు 2,50,000-1,80,000 ఉన్నటువంటి వెండి ఏకంగా 4 లక్షల వరకు కూడా వెళ్ళింది. ఇంత ధరలు పెరగడానికి కారణం పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, యుద్ధం రాబోతుందేమో అనేటువంటి ముందస్తు సూచనల వల్ల పొదుపుదారులు అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు డాలర్కు బదులుగా అంటే యుద్ధం వస్తే డాలరు కన్నా బంగారం శ్రేష్టమైనది, వెండి శ్రేష్టమైనది అని చెప్పేసి డాలర్ ప్రత్యామ్నాయం కన్నా ఈ బంగారం వెండి రూపంలో ఇన్వెస్ట్మెంట్ ప్రత్యామ్నాయ ఎక్స్చేంజ్కి ఉపయోగపడుతుందని ఇంటర్నేషనల్గా దేశాలన్నీ కూడా భావించడంతో, అంటే యుద్ధం వచ్చినప్పుడు అమెరికా డాలర్ని యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, అందరూ కూడా బైకాట్ చేస్తే మనం కూడా బైకాట్ చేయాల్సిన పరిస్థితి వస్తే అనే ఉద్దేశంతో డాలర్ని కాకుండా ప్రత్యామ్నాయంగా అన్ని దేశాల వాళ్ళు బంగారం వెండి మీదనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఈ విషయం కేవలం డాలరేతర దేశాలే కదంటే, డాలర్ అంటే అమెరికా దేశమే కాకుండా ఇతర దేశాలు పాటించినాయి. మళ్ళీ అమెరికా కూడా తమ డాలర్ని ప్రపంచవ్యాప్తంగా క్విట్ చేస్తే, అంటే అందరు కూడా బహిష్కరిస్తే డాలర్ బదులు, అంటే మన అందరికి తెలిసింది అమెరికాని డాలర్ రూపంలో కాకుండా మిగతా స్థిరమైన రూపంలో మనం ఎందుకు ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసుకోవద్దు, డాలర్ వల్ల అమెరికా పెత్తనం పెరుగుతూ ఉంది కాబట్టి మనం ప్రత్యామ్నాయం చూసుకోవాలని చాలా దేశాలు కూటమి కడుతున్నాయి. దాని ప్రత్యామ్నాయాలు వస్తున్న విషయాన్ని అందరికీ తెలిసిందే. ఒకవేళ అన్ని దేశాలు కలిపి డాలర్ని సైడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది అమెరికా పరిస్థితి అని చెప్పేసి అమెరికా కూడా ఎక్కువ శాతం గోల్డ్ని మార్కెట్లో, అంటే ఒక మార్కెట్లో రోజు ఒక 100 కిలోలు ఉత్పత్తి ఉందనుకుందాం, ఆ 100 కిలోల ఉత్పత్తి అయ్యేటువంటి బంగారం అంతా కూడా అమెరికాని ఎక్కువ కొనుగోలు చేసేలా చేసుకుంది. అంతతో అంటే దేశాలు నిల్వ చేసుకున్నాయి, ఇన్వెస్టర్లు నిల్వ చేసుకున్నాయి. దాంతో 80,000 ఉన్నటువంటి బంగారం కాస్త 1,70,000 వరకు, 80,000 వరకు, 1,80,000 వరకు వెళ్ళింది. అలాగే సిల్వర్ కూడా ఆ విధంగా కలిగింది. కానీ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఇదంతా రివర్స్ అయింది. ఎందుకంటే యుద్ధం వల్ల ఇరాన్ని చమురు కొనుగోలు అంతా కూడా బ్లాక్ అయిపోయింది. చమురు ఎక్కడ ఏ దేశం నుంచి కొనకుండా కేవలం అమెరికా నుంచి కొనేలాంటివంటి ఏర్పాట్లే జరిగాయి. అమెరికా అండ్ వాళ్ళ మాత్రమే చమురు బయటకు వస్తుంది. మిగతా ప్రపంచ దేశాలు ఏదైతే చమురు దేశాలు అయితే ఉన్నాయో ఆ దేశాల నుంచి వచ్చేటువంటి చమురు బయటికి రాకుండా స్తబ్భించిపోయింది యుద్ధ వాతావరణం వల్ల. మనకు తెలుస్తుంది గల్ఫ్ దేశాలు, ఇరాను, ఇరాక్ దేశాల్లో మొత్తం కూడా యుద్ధ వాతావరణంలో అక్కడి నుంచి చమురు బయటికి రావట్లేదు. అంటే మనం అక్కడ మనకు ఉన్నటువంటి డాలర్ రూపం డిమాండ్ పెరిగింది. దాంతో మొత్తం అమెరికా డాలర్ వాల్యూ పెరగడం, మళ్ళీ అమెరికా యొక్క డిమాండ్ పెరగడం, డాలర్ పెరగడంతో మొత్తం డాలర్ పెరిగేసి గోల్డ్ డిమాండ్ తగ్గించేసుకుంది. దాంతో ఒక్కసారిగా గోల్డ్ ధరలు పడిపోతూ వస్తున్నాయి. దీంతోపాటు ఇన్వెస్టర్లు కూడా
వడ్డీ రేట్ల విషయంలో కూడా జాగ్రత్త పడుతూ మళ్ళీ డాలర్ వైపే చూస్తున్నారు. ఇక్కడ గోల్డ్ వైపు కాకుండా మళ్ళీ డాలర్ వైపే చూస్తున్నారు. అంటే మొత్తం కూడా డాలర్ని క్విట్ చేసి పెరిగినటువంటి బంగారం ధరలు ఇప్పుడు అదే మళ్ళీ డాలర్ని ప్రయారిటీ ఇవ్వడం వల్ల గోల్డ్కు ప్రయారిటీ తగ్గింది, ధరలు పడిపోతూ ఉన్నాయి. బహుశా ఇది ఈ ఇరాన్ యుద్ధము రేపు అంటే 5 రోజుల వరకు విరామం ఉంది కాబట్టి బహుశా ఈ 5 రోజులలో మళ్ళీ బంగారం ధరలో మార్పులు ఇంకా వినూత్నంగా వచ్చి అంటే అనూహ్యంగా మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ యుద్ధ తీవ్రత మాత్రం పెరిగితే మాత్రం ఇంకా ధరలు తగ్గుతాయి. అయితే స్థిరంగా ఎంతవరకు ఉంటుంది ఇంత తగ్గడం మొత్తం కూడా ఇప్పుడు వచ్చినటువంటి 1,40,000 ఇదంతా కూడా ఇంకా తగ్గుతుందా పెరుగుతుందంటే ఖచ్చితంగా స్థిరీకరించడానికి రూ. 1,00,000 1,10,000 వరకే స్థిరీకరించబడుతుంది. అంతకన్నా తగ్గదు, మళ్ళీ అంతకన్నా ఎక్కువ పోదు. ఇరాన్ యుద్ధము 1 మంత్లో అంటే 1 మంత్ తర్వాత ఇరాను యుద్ధము తీవ్రతరం అయిపోయడం కానీ లేదా యుద్ధం రాజీ పడడం కానీ జరుగుతుంది. అప్పుడు ఈ ధరలు స్థిరీకరించబడతాయి. అమెరికా విధించే ఆంక్షలు దాని ప్రకారమే ఈ బంగారం ధరలు ఉంటాయి. మొత్తం మీద బంగారం ధరలు అనేది కేవలం పశ్చిమాసియా యుద్ధ వాతావరణం వలనే హెచ్చు తగ్గులు జరిగింది అనేది స్పష్టంగా అర్థం చేసుకోగలరు.